హాయ్ ఫ్రెండ్స్, వర్షం పడుతున్నప్పుడు ఎంతమందికి బజ్జీలు తిన్నామో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా ఇష్టము బజ్జీలు, వడలు తినడం అనేది చాలా బాగా ఇష్టం. నేనైతే చాలా రోజుల తర్వాత బజ్జీలు రెడీ అయితే చేస్తున్నాను. ఎలా తయారు చేసుకునేది అయితే ఒకసారి అయితే చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఫస్ట్ వచ్చి నేను ఇక్కడ ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇవి ఓన్లీ బజ్జీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే శనగపిండి ఒక కప్పు క్వాంటిటీ అయితే తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం సాల్ట్, రాక్ సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే జీలకర్ర పొడి, కొంచెం సోడా పొడి, అలాగే కొంచెం కారం, ఒక స్పూన్ వాము, ఆయిల్ వేసుకోవడం వల్ల బజ్జీలలో చాలా బాగా టేస్ట్ అయితే వస్తుందండి. మీరు ఎప్పుడైనా ఈ చిట్కా పాటించండి. నేనైతే ఫస్ట్ లో వేసినప్పుడు అంత గట్టిగా ఉండేవి, తర్వాత ఈ ఆయిల్ వేయడం వల్ల టేస్టే చేంజ్ చెప్పింది. ఇలా మీకు వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీగా అలా కలుపుకుంటూ ఉండాలి. చెప్తున్నా చూడండి, ఎక్కువ వాటర్ వేసినా ఇబ్బందే, వాటర్ తక్కువ వేసినా ఇబ్బందే. సో ఈక్వల్ క్వాంటిటీతో మీకు అర్థమవుతుంటది, కలుపుతూ ఉన్నప్పుడే మీకు అర్థమవుతుంది. అలా చూసుకొని మీరైతే కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఆ లోపు బజ్జీలని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని లోపల ఉండేది గింజలు ఉంటాయి కదా, అది అనేది తీసేయండి. నేనైతే ఎప్పుడు తీసేస్తాను. మీకు ఇన్ కేస్ వద్దు మాకు స్పైసీ కావాలంటే ఉండించుకోండి, నేనైతే ఎప్పుడైనా తీసేస్తాను. ఇప్పుడు ఇలా ఈ టైప్ ఒకటి తీసుకున్నాను. ఇంకొకటి వచ్చి కొంచెం పెద్ద మిరపకాయ ఉంటాయి కదా, అప్పుడు 2 మధ్యలోకి కట్ చేసి రెండుగా తీసుకున్నాను. అంటే ఇంకొంచెం బజ్జీలు ఎక్స్ట్రా వస్తాయి కదా, ఉండేది అక్కడ 10 ఉంటాయి కదా, సో అందుకని అలా తీసుకున్నాను. సో ఇప్పుడు ఇలా చూపించా కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ తీసుకోవాలి. అంటే ఈ చిక్కదనం ఉండాలి. చిక్కదనం లేకపోతే మనకి చాలా అంటే పుట్టి మిరపకాయే వస్తుంది, దాంట్లో శనగపిండి ఉండదు. ఇప్పుడు వచ్చి దాంట్లో ముంచుకొని ఆయిల్లో ముందు హీట్ చేసుకోకుండా ముందు వేసుకోవద్దు, బాగా హీట్ అవ్వాలి. తర్వాత ఇలా బజ్జీని బాగా ముంచి అలా వేస్తూ ఉంటే ఆ స్మెల్ ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉంటది. సో ఇలా అయితే బజ్జీలు అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసుకున్నాను. చూడండి ఎంత స్పైసీ అండ్ క్రిస్పీగా ఉంది. మంచిగా డెకరేషన్ అయితే చేస్తాను, అది చూడండి. మీకు కూడా మీరు తిన్నంత ఫీలింగ్ అయితే పక్కా వస్తుంది. ఇవి నేను బజ్జీలు అయితే రెడీ చేసుకున్నాను. ఇందులోకి నేను ఎలా కలుపుకుంటా అంటే, రోడ్ సైడ్ బజ్జీల్ని మనకి ఆనియన్స్ కట్ చేసి ఎలా వేస్తారో అలా వేసేసుకొని తిందామని అనుకున్నాను. సో మనం కాంచుకున్న తర్వాత బజ్జీని పక్కకు పెట్టుకొని అందులోకి ఎర్రగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఆ ఎర్రగడ్డని అయితే వేసుకొని అందులో కొంచెం కొరియండర్ వేసుకొని నిమ్మకాయ పడితే ఆ టేస్టే వేరండి. మీరు ఒక్కసారి ఇలా స్పైసీగా చేసుకొని తినండి, మీకు ఫేవరెట్ అయిపోతుంది ఈ ఫుడ్ కూడా. సో చాలా బాగుంటుంది. నాకైతే ఈ బజ్జీలని చూస్తూ ఉండగానే ఇంతవరకు తినలేదని, లేకపోతే చేస్తుండగానే తినేస్తా ఒకటి, బట్ నేను ఇంతవరకు తినలేదు. ఆగేంత వరకు మీ ముందు తింటున్నా. చాలా అంటే చాలా బాగా స్పైసీగా ఉంది. చూడండి నా ఫేస్ లో ఆ వెలుగు తింటూ ఉంటే వావ్ అనిపిస్తుంది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.